విఠల్, విమల లాడ్జికి వెళ్ళారు. డబుల్ రూమ్ ఉందా అని అడిగాడు విఠల్. ఆర్డినరీయా, డీలక్సా అడిగాడు రిసెప్షనిస్ట్. ఆర్డినరీనే అన్నాడు విఠల్. సందేహంగా విమల వైపు చూశాడు రిసెప్షనిస్ట్. ఆయన ఆర్డినరీ అంటున్నారుగా అని చెప్పింది విమల. సారీ సార్, మేము ఫ్యామిలీస్కు మాత్రమే రూములు ఇస్తాం, మీరు వేరే చోట ట్రై చేయండి అన్నాడు రిసెప్షనిస్ట్. మేం ఫ్యామిలీనేనయ్యా బాబు, ఆమె నా భార్య అని చెప్పాడు విఠల్. సారీ, నాకు నమ్మకం లేదు అన్నాడు రిసెప్షనిస్ట్. అలా అంటావేమిటయ్యా, కావాలంటే తాళిబొట్టు చూడు అన్నాడు విఠల్. ఎవరైనా కట్టుకోవచ్చు కదా అన్నాడు రిసెప్షనిస్ట్. మేం భార్యాభర్తలం కాదని ఎలా చెప్పగలవు అని అడిగాడు విఠల్. ఆమె నిజంగా మీ భార్య అయితే మీరు ఆర్డినరీ అనగానే తను డీలక్స్ కావాలని అడిగేది. మీ మాటకు తల ఊపిందంటే ఖచ్చితంగా ఆమె మీ భార్య కాదు నొక్కి చెప్పాడు రిసెప్షనిస్ట్. న్యూస్ పేపర్, నువ్వు కూడా నాలాంటి కాగితానివే, నీకంత గర్వం పనికిరాదు అని కరెన్సీని హెచ్చరించింది న్యూస్ పేపర్. కరెన్సీ కావచ్చు, కానీ నా జీవితంలో డస్ట్బిన్ ఎలా ఉంటుందో నేను చూడలేదు అని మిడిసిపడింది కరెన్సీ. ఒకరోజు భార్యాభర్తల మధ్య తగాదాలు ఏర్పడి విడాకుల కోసం కోర్టుకు వెళ్తారు. అక్కడ భార్యాభర్తలు, లాయర్, జడ్జి మధ్య కొద్దిసేపు వరకు వాగ్యుద్ధం జరుగుతుంది. లేడీ, లేదు లాయర్ గారు, ఎలాగైనా సరే నాకు విడాకులు కావాల్సిందే అని అడిగింది ఆమె. లాయర్, అయినా నీ భర్త కబడ్డీ ఛాంపియన్ కదా, ఏంటి ప్రాబ్లం అని అడిగాడు. లేడీ, అదే నాకు పెద్ద ప్రాబ్లం అయ్యింది, నన్ను జస్ట్ టచ్ చేసి పారిపోతాడు అని చెప్పింది.